ప్రియులారా, ఈ ఉదయకాలంలో దేవుని వాగ్దానాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆయన నీ కొరకు చింతిస్తున్నాడు. దేవుని వాగ్దానం, ఆయన నీ కోసము చింతిస్తున్నాడు. ప్రియులారా, సహజంగా మానవుడు కష్టాలు వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, కృంగిపోయినప్పుడు, ఆదరణ లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు మనం సహజంగా చింతాకాంతులుగా ఉంటాం. అయితే మనం అనుకుంటాం, ఈ కష్టాలన్నీ మా జీవితంలో ఎప్పుడు పోతాయా, ఈ కన్నీరు ఎప్పుడు మనం నుంచి తప్పింపబడతామా, ఈ శ్రమలో నుండి మనము ఎప్పుడు ఆదరణ మనకు కలుగుతుంది అని ఒంటరిగా మనం కొన్ని దినాలు కన్నీరు కారుస్తూ దుఃఖిస్తూ ఉండలేకపోతున్నాం. అయితే ప్రభు అంటున్నాడు, ఆయన ఒక వాగ్దానం చేస్తున్నాడు. యెషయా రాసిన గ్రంథము 49వ అధ్యాయములో ఒక చక్కటి వాగ్దానం మన పట్ల ఆయన చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భము పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మరచునా, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరవను. చూడుము, నా అరిచేతుల మీదనే నేను నిన్ను చెక్కి ఉన్నాను అంటాడు. ప్రియులారా, సహజంగా మనం గమనించినట్లయితే చింత అనేది మానవునికి ఒక వింత. చింత అనేది మానవునికి ఒక వింత. ఏంటి వింత అంటే, కష్టాలలో మనం ఏదో జరిగిపోతుందని మనం కుమిలి కన్నీరు కారుస్తుంటాం. కానీ ఉదయకాలంలో అంటున్నాడు, సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు అని నువ్వు బాధపడుతున్నావు. సియోను యెహోవా అంటే దేవుని సన్నిధి నాకు విడిచిపోయింది, ఇంకా నా బ్రతుకు ఎందుకు, ఇంకా నేను జీవించడము ఎందుకు అని ఒంటరిగా ఉంటూ కుములుచున్న దినాలు లేవు. కానీ ఈరోజు దేవుడు ఈ వాగ్దానముతో నిన్ను నా యేసయ్య బలము నొందుతూ ఆయన బలపరుస్తున్నాడు. దేవునికి హల్లెలూయా. ఈ వాగ్దానముతో ఆయన నిన్ను బలపరుస్తున్నట్లు మనం గమనించాలి ప్రియుల. సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు అంటుంది. సియోను అంటే దేవుని సన్నిధి కలిగే స్థలము. ఆ స్థలంలో నీ వచ్చి ఉన్నావు. నీ బంధువులు, నీ స్నేహితులు, నీ తల్లిదండ్రులు, నీ యొక్క ప్రతిదీ కూడా ఏదైతే నీకు ఈ లోకంలో ఉన్నదో వారందరూ విడిచిపెట్టినప్పటికీ నేను నిన్ను విడవను, ఎడబాయను అని వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి హల్లెలూయా. రెండవదిగా, ప్రభు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. కానీ స్త్రీ తన గర్భము పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మరచునా, వారైనను మరుతురు కానీ నేను నిన్ను మరవను. సహజంగా మనం చూసినప్పుడు స్త్రీ తన బిడ్డను మరిచిపోతుంది. కారణం ఏంటంటే, బిడ్డలారా, భారమైపోయినప్పుడు ఈరోజు మనం పేపర్ న్యూస్ చూస్తున్నాము. ఆ పుట్టిన బిడ్డను ఎక్కడ చెత్తకుండలో వేసేసి తల్లి ఏం చేస్తుందంట, వదిలిపెడుతుంది. కానీ తల్లి మరిచిన, తండ్రి మరిచిన నేను నిన్ను మరవను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక సియోనులో నీకు ఏమి కలుగుతుందంటే, దేవుని యొక్క సన్నిధి నీకు దొరుకుతుంది. దేవునికి హల్లెలూయా. ప్రభు యొక్క సన్నిధి దొరుకుతుంది, ప్రభు యొక్క ఆదరణ దొరుకుతుంది. కుటుంబం ద్వారా నీకు ఆదరణ లేకపోవచ్చు, నిజంగా కట్టుకున్న వానితో నీకు ఆదరణ లేకపోవచ్చు, సమాజము నిన్ను ఆదరించకపోవచ్చు, నీకు అలాగే నీ బంధువుల ద్వారా నీకు ఆదరణ లేకపోవచ్చు. కానీ నేను నీకు ఆదరణకర్తగా ఉంటాను. దేవునికి హల్లెలూయా. సహజంగా మానవుడు ప్రతిదానికి ఏం చేస్తుంటాడంట, చింతిస్తూనే ఉంటాడు. కానీ దేవుడు మన కోసం చింతిస్తున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్దామా. ఆయన నీ కొరకు దేవుడు ఏం చేస్తున్నాడంట, చింతిస్తున్నాడు. ప్రియులారా,
ఈరోజు నీ చింత ఎలాంటి పరిస్థితిలో మానవునికి పతనం చేస్తుందంటే ఆ చింత నిజంగా మనిషిని పతనం చేస్తుంది. కానీ అయితే నీ చింతను నీ యావత్తును ప్రతిదీ కూడా ఆయన మీద నువ్వు మోపాలి. నీ భారము యెహోవా మీద మోపము, ఆయననే నిన్ను ఆదుకొనును. దేవునికి స్తోత్రం చెప్దాము. హల్లెలూయా. అలాగే నేను గమనించినట్లయితే చూడండి, అక్కడ ఇంకొక మాట మనం గమనిద్దాము. యెషయా రాసిన గ్రంథము 54:10 కూడా ఈ మాట మనం గమనించాలి. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సహజంగా పర్వతాలు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప మాత్రం నిన్ను. పర్వతాలు తొలగిపోతాయి, మెట్టలు తత్తరిల్లుతాయి, కానీ నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం చెల్దామా. ప్రయాసపడి గాలి చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టుడును, నీలములతో నీవు పునాదులు వేయదు, మాణిక్యములతో నీ కోట గుమ్మలను, సూర్యకాంతులు నీ గుమ్మలను కట్టుదురు, ప్రశస్తమైన రక్తంతో నీకు సరిహద్దులను ఏర్పరచెదను. దేవునికి స్తోత్రం చెప్దామనా. ఈ ఉదయకాలంలో నువ్వు అనుకోవచ్చు, అయ్యో నాకు ఎవరు లేరు, నన్ను ఆదుకునేవారు ఎవరు, నన్ను ఆదరించేవాడు ఎవరు లేరు, నన్ను ఓదార్చువారు ఎవరు లేరని. ప్రభు నిజము నన్ను విడిచిపెట్టి ఉన్నాడని నీవు చింతకాంతుడుగా ఉన్నావు. అయితే ప్రభు మన కోసం చింతిస్తున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్దామా. పరిశుద్ధ గ్రంథములో యాకోబు యెషయా రాసిన గ్రంథము 40వ అధ్యాయం 27, 28, 29 అంటాడు. నిజంగా అక్కడ చక్కటి మాట యెషయాతో అంటాడు. చూడండి, 40వ అధ్యాయము 27, 28, 29. యాకోబు నా మార్గము యెహోవాకు మరుగైయున్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదని నీవేలా అనుచున్నావు? నీవు ఎలాగనుకుంటున్నావు యాకోబు? ఇశ్రాయేలు నీవేలా ఇలాగ చెప్పుచున్నావు? నువ్వు ఎందుకు ఇలాగ చెప్పుచున్నావు? నీకు తెలియలేదా? నువ్వు వినలేదా? నువ్వు అనుకోవచ్చు నా మార్గం తప్పిపోయాను, అయ్యో నేను మార్గం నుంచి విడిపెట్టాను అని నీవు చాలా మార్లు కుములుచున్నా, వేదన పడుచున్నా. అయితే దేవుడు అంటున్నాడు, యాకోబు అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నాడు యాకోబు? నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది. నా మార్గము యెహోవాకు ఏమై ఉన్నదంట? మరుగై ఉన్నది. నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదని నీవేలా అనుకుంటున్నావు? ఇశ్రాయేలు నువ్వు అనుకోవచ్చు నేను న్యాయవంతుడుగా ఉన్నా, నీతిమంతుడుగా ఉన్నా, అన్ని విషయాల్లో బలిభక్తి, కానీ మా దేవునికి కనబడట్లేదని నువ్వు పలుమార్లు కుములుచు, వేదన పడుచు, కలవరపడుతూ నీ హృదయములో దుఃఖిస్తున్నట్లయితే ఈ ఉదయ కాలములో ఆయన నీ కొరకు చింతిస్తున్నాడు. నీ చింత యావత్తు ఆయన మీద మోపాలి. దేవునికి స్తోత్రం చెప్దామా. అందుకే అంటాడు యెషయా 54:6 కూడా అంటాడు. చూడండి, యెషయా గ్రంథము 54:6 అంటాడు, నీ దేవుడు ఈ మాటలు సెలవిస్తున్నాడు, విడవబడి దుఃఖకాంతురాలైన భార్యను పురుషుడు విడిచిపెట్టినట్లు తృణీకరింపబడిన యవ్వనపు నీ దేవుడైన ఈ మాటలు సెలవిస్తున్నాడు, విడవబడి దుఃఖకాంతురాలైన భార్యను పురుషుడు రప్పించున్నట్లు, తృణీకరింపబడిన యవ్వనపు భార్యను పురుషుడు రప్పించున్నట్లు యెహోవాను నిన్ను పిలుచుచున్నాను. దేవునికి హల్లెలూయా. ఒకవేళ నిజముగా తృణీకరింపబడినట్లయితే, ఒకవేళ దుఃఖకాంతురాలుగా అయినట్లయితే నేను నిన్ను పిలుచుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఆయన నిన్నేం చేస్తున్నాడంటండి, పిలుచుచున్నాడు. పిలిచి ఏం చేస్తాడంట, నువ్వేదైతే నువ్వు తొలగిపోయినావో, అందుకే అంటాడు పర్వతాలు తొలగిపోవచ్చు, మెట్టలు తత్తరిల్లుండవచ్చు, అయితే నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మన యందు యేసయ్యకు ఏముందంట, జాలి, కనికరము, కృప, దయ, కరుణ ఇవన్నీ కూడా అమర్చబడి ఉన్నాయి. ఈ ఉదయ కాలములో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా నీవు ఆయన కొరకు నిజంగా నీవు నిజంగా వేచి ఉంటే ఆయన నీ కొరకు చింతిస్తూనే ఉన్నాడంట. దేవునికి హల్లెలూయా. మరో మాట మనం గమనించినట్లయితే యెషయా రాసిన గ్రంథము 62:4 కూడా ఈ మాట అంటాడు. చదవండి. 62:4 ఇడవబడిన దానవని ఇక మీదట నీవు అనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. హెప్సిబా అని నీకును బ్యూలా అని నీ భూమికి పేరు హెప్సిబా అంటే ఇష్టరాలు. నీవు దేవునికి ఇష్టమైన దానవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హెప్సిబా అంటే ఇష్టురాలు, బ్యూలా నిజముగా అని నీకు పేరు పెట్టబడుతుంది. కనుక ప్రియులారా, దేవుడు మన కోసము చింతిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా. యెషయా 43:1 కూడా ఈ మాట అంటాడు, యాకోబుతో అంటున్న మాట. 43:1 యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇజ్రాయెల్ నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచాను, నీవు నా సొత్తు, నీల జలములలో బడి దాటున్నప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో బడి వెళ్ళున్నప్పుడు అవి నీ మీద పొర్లి పార్లవు, నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపో జాలవు, నిన్ను కాల్చబడవు. దేవునికి స్తోత్రం చెప్తామా. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇజ్రాయేల్ పరిశుద్ధుడైన నేనే నిన్ను రక్షించువాడను, నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును తెచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్తామా. హల్లెలూయా. దేవుడైన యెహోవా మన పక్షాన ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడండి అక్కడ? నిజంగా కావున యాకోబు, నీవు సృజించినవాడు, నేను నిన్ను సృజించాను, నువ్వెందుకు బాధపడుతున్నావు, ఎందుకు దుఃఖపడుతున్నావు? ఇదిగో నా యొక్క నిజంగా కృప నిన్ను విడిచిపోదు. ఈ ఉదయకాలంలో దేవుని కృపకు పాత్రులుగా నువ్వు ఉండాలి. దేవుని యొక్క కృపను పొందినప్పుడు తప్పకుండా నిన్ను దేవుడు ఏం చేస్తాడు? ఆదరణ కలుగజేస్తాడు. దావీదు రాసిన కీర్తనను 27:10 కూడా ఈ మాట అంటాడు. చూడండి, దావీదు రాసిన కీర్తనలు 27:10 నా తల్లిదండ్రులు దావీదంటాడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను ఏం చేస్తాడంటండి? చేరదీయను. నీ తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టవచ్చు, నీ బంధువులు నిన్ను విడిచిపెట్టవచ్చు, స్నేహితులు విడిచిపెట్టవచ్చు. దేవుడగు యెహోవా నేను నిన్ను చేరదీస్తాను. దేవునికి స్తుతి, హల్లెలూయా. ఈ ఉదయకాలంలో దేవుడు నిన్ను చేరదీసి నూతన బలముతో, నూతన శక్తితో, ఏదైతే నువ్వు కోల్పోయినావో, ఏదైతే నిజంగా నువ్వు